బోనాల పండుగ తెలంగాణ ప్రజల అస్తిత్వ కేతనం. బోనాల పండుగ తెలంగాణ మహిళల ఆధ్యాత్మిక చైతన్యం. బోనాల పండుగ అమ్మవారి ఆరాధనం, ఆడబిడ్డల భక్తి మార్గం, పోతరాజుల వీరంగం, శివసత్తుల కోలాహలం, తొట్టెల సంచారం, రంగమెక్కి చెప్పే భవిష్యత్తు వీక్షణం. బోనాల ఉత్సవ సందేశం సర్వజనుల సంక్షేమం. ఆషాఢమాసం వచ్చిందంటే తెలంగాణ పల్లెలు, నగరాలు అన్నీ కూడా అమ్మవారి ఆరాధనతో సిగాలెత్తిపోతాయి. కుల, మత, ప్రాంత, వర్గ, వయోభేదాలు లేకుండా ప్రజలందరూ అమ్మవారి గుడికి దారిపడతారు. స్త్రీ దేవతలను పూజించే సంస్కృతి అత్యంత ప్రాచీనమైనది. ఈ సంస్కృతి తెలంగాణ నేల మీద కూడా వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. కొత్త వానలు కురిసే వేళ ఆషాఢమాసపు ఆరంభంలో తొట్టెల ఊరేగింపులకు తోడుగా పోతరాజుల విన్యాసాలు, జానపద గ్రామీణ కళాకారుల ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. బోనం అంటే భోజనం. ఈ భోజనం అమ్మవారికి భక్తితో అర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండను పసుపు కుంకుమ బొట్లతో అందంగా అలంకరించి దాంట్లో అన్నం వేసి ఆ కుండ చుట్టూ వేప కొమ్మలను, ఆకులను కట్టి దానిపైన మరొక చిన్న కుండను, ఆ పైన మట్టి ప్రమిదలో దీపం పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం కుండను తయారు చేస్తారు ఆడబిడ్డలు. కొత్త వస్త్రాలు ధరించి ఎంతో నిష్టగా వాటిని తలపై ఎత్తుకొని సామూహికంగా కలిసి అమ్మవారి గుడికి ఊరేగింపుగా వచ్చి బోనాలు సమర్పిస్తారు. అమ్మవారి దగ్గర శాఖ పోసి పిల్లా పాపలను, కుటుంబ పెద్దలను అందరినీ సల్లగా చూడాలని అమ్మవారిని వేడుకుంటారు. బోనాల పండగలో భక్తి మాత్రమే కాదు, లోక కళ్యాణం కూడా ఉంది. బోనాల పండగలో విరివిగా వాడే పసుపు, వేపాకు కొమ్మలలో ఉండే యాంటీబయాటిక్ లక్షణాల వల్ల ఈ కాలంలో వచ్చే వ్యాధులు నిరోధించబడతాయి. వీటితో చేసే వంటలు, ఆహారం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మికం, ఆరోగ్యం, భవిష్యత్ వీక్షణం కలగలిసిన ప్రాకృతిక ఉపాసన బోనాల పండగ. ఇది తెలంగాణ ప్రజల జీవన విధానం, తెలంగాణ జాతి చైతన్య దీపం. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు వాణి సింగిరికొండ సారథ్యంలో జూలై నెల 28వ తేదీ అంటే ఆదివారం ఉదయం 10 గంటల నుండి బెల్మాంట్ లేక్ స్టేట్ పార్క్ లో బోనాల సంబరాలు జరుగుతాయి. మీ అందరికీ ఇదే మా స్వాగతం, సుస్వాగతం.